విశాఖ జిల్లా పెద్దనరువులో గల జామియా ఇస్లామియా అష్రఫుల్ ఉలూం విద్యా సంస్థలో నూతనంగా జూనియర్ కాలేజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బ్రదర్ సిరాజ్ ఉర్ రెహమాన్, జనాబ్ హజరత్ మౌలానా హుజైఫా గులాం మహమ్మద్ అస్తాన్వి సాహెబులు చేసిన ప్రసంగం ముస్లింలను ఆలోచింపజేసింది. 10 दिन का अशरे का वर्कशॉप और इस साल भी इंशाअल्लाह समर में लगाने वाले हैं। मैं बड़े अदब के साथ हमारे सिराजुर रहमान साहब को दावत दूंगा, आप तशरीफ लाएं, हमारे मेहमान इकराम को तेलुगु में अल्हम्दुलिल्लाहि वल्लज़ी कफ़ा वस्सलामु अला इबादिही अल्लज़ीना इस्तफ़ा व अला आलिहि व अस्हाबिही अजमाईन अम्मा बाद अऊज़ु बिल्लाहि समीउल अलीम मिनश शैतानिर रजीम मिन हमज़िही व नफ़्ख़िही व नफ़्सी बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नल्लाहा ला युग़य्यिरु मा बिक़ौमिन हत्ता युग़य्यिरु मा बिअन्फुसिहिम रब्बि इश्रह लि सद्री व यस्सिर लि अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చి వేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన నేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చి వేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరికంబలి ధారి, హరిత గుమ్మట వాసి, అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు, రహ్మతులిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ వ బారిక్ వసల్లిం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు జనాబ్ హుజైఫా గులాం మహమ్మద్ వస్తాన్వి గారు, డైరెక్టర్ మరియు ఫౌండర్ ఇషాతుల్ ఉలూం, అలాగే మౌలానా తజముల్ హుసేన్ ముఫ్తీ గారు, మౌలానా ముతూర్ రెహమాన్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు ఇక్కడ సభలో ఉపస్థితులైనటువంటి మనము జామియా ఇస్లామియా అష్రఫుల్ ఉలూం మదర్సా ప్రాంగణంలో మనం ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క జూనియర్ కాలేజ్ యొక్క ఓపెనింగ్ సెరమనీ అనేది జరిగింది. మాషాల్లా వివిధ పండితులు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని తెలియజేస్తాను. ముఖ్యంగా మన ముస్లిం జాతి, ముస్లిం సమాజము ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వెనకబడి ఉంది, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా పరిస్థితులు తారుమారైపోతున్నాయి. నిజంగా ఏ శక్తి ద్వారానైతే పూర్తి ప్రపంచాన్ని మార్చవచ్చో ఆ శక్తి ఎడ్యుకేషన్, దీని తాలీంకి ఈరోజు ముస్లిం సమాజం వెనకబడి ఉంది. చూడండి, సౌదీ అరేబియా, అరబు దేశాలలో ఎప్పుడైతే అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు, అతడు ప్రపంచ దేశాలను జయిస్తున్నప్పుడు సౌదీపై, అరబు దేశాలపై ఎప్పుడైతే అతని యొక్క దృష్టి పడిందో అప్పుడు అతడు అన్నాడు, ఈ మూర్ఖులను జయించి నాకు లాభం ఏంటండి అని వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అరబ్ సామ్రాజ్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక నిరక్షరాస్యుడైనటువంటి ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎన్నుకున్నారు. ఆనాడు అరబ్బులో చదువుకున్న వారు, చదువు రాయడము మరియు చదవడం వచ్చినటువంటి వారు చాలా వేళ్లలో లెక్క పెట్టేవారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దివ్యవాణి అవతరిస్తుంది. చూడండి, ఖురాన్లో సూర అలక్ సూర నంబర్ 96 ఆయత్ నంబర్ 1 నుండి 4లో ఇక్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్రా బరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక నిరక్షరాస్యుడైనటువంటి ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. చదువు ఎక్రా అంటున్నాడు, పఠించు. ఏం పఠించాలో చెప్పబడలేదు. ముఫస్సిరీన్, ఉలమా ఇక్రామ్, ధార్మిక పండితులు, విద్వాంసులు ఏం చెప్పారు అంటే చదువు, పఠించు. ఏం పఠించాలో చెప్పబడలేదు. అది దీనీ తాలీం కావచ్చు, అస్రీ తాలీం కావచ్చు, ప్రాపంచిక విద్య కావచ్చు, పరలోక విద్య కావచ్చు, ధార్మిక విద్య కావచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత వచ్చినటువంటి జాతి ఏదైతే ఉంటుందో, ఆ యుగం ఏదైతే ఉంటుందో అది హైలీ క్వాలిఫైడ్ యుగమై ఉంటుంది. అత్యాధునికమైనటువంటి
విద్యను అభ్యసించినటువంటి జాతి అయి ఉంటుంది కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏదైతే ఆయతులు అవతరింపజేశాడు, ఖురాన్లో 30 కాండాలు, 114 అధ్యాయాలు, 6236 ఆయతులు, 86430 పదాలు, 3,23,760 అక్షరాలు ఉన్నటువంటి ఖురాను గ్రంథంలో మొట్టమొదటి ఆయత్ ఇఖ్రా, పఠించు, చదువు అనేటటువంటి ఆయతులు అవతరించాయి. అది కూడా ఒక నిరక్షరాస్యుడైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై. చూడండి, ఆనాడు అరబ్ దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదు, హార్వర్డ్ యూనివర్సిటీ లేదు, ఆంధ్ర యూనివర్సిటీ లేదు, ఉస్మానియా యూనివర్సిటీ లేదు. అయినప్పటికీ మోర్ దెన్ 1000 ఆయత్, 1000 కంటే ఎక్కువ ఆయతుల్లో ఖురాన్ మరియు సైన్స్ సంబంధించినటువంటి ఆయతులు అవతరిస్తున్నాయి. ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో బిగ్ బ్యాంగ్ థియరీని చదివిస్తున్నారు. ఈరోజు ఎంబ్రాలజీ గురించి, ఎనాటమీ గురించి, ఏదైతే జీవశాస్త్రం, జంతు శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, వృక్ష శాస్త్రం, ప్రతి సైన్స్ గురించి ఆయతులు అవతరిస్తున్నాయి. 1000 కంటే ఎక్కువ ఆయతులు ఎందుకు అవతరించాయంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత వచ్చేటటువంటి జాతి అది హైలీ క్వాలిఫైడ్ మరియు టెక్నాలజీ మరియు చాలా అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి జాతి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఇఖ్రా, చదువు అనేటటువంటి ఆయతులు ఖురాను గ్రంథంలో అవతరించాయి. చూడండి, మనం జామియా ఇస్లామియా అష్రఫుల్ ఉలూమ్ అని అంటున్నాం. జామియా అనేటటువంటి పదం అరబీలో జామియా అనేటటువంటి పదం నుండి వచ్చింది. జామియా అంటే విశ్వవిద్యాలయము, యూనివర్సిటీ. మొత్తం ఖురాన్ గ్రంథంలో 2000 కంటే ఎక్కువ సార్లు అల్లాహ్ అనే పదం 2000 కంటే ఎక్కువ సార్లు వాడబడింది. రబ్ అనేటటువంటి పదం 900 కంటే ఎక్కువ సార్లు వాడబడింది. ఈ 2 స్థానాల తర్వాత ఇల్మ్, ఐన్ లామ్ మీమ్, ఇల్మ్ అనేటటువంటి పదం 805 సార్లు ఖురాన్ గ్రంథంలో వాడబడింది. అల్లాహు అక్బర్. అంటే ఖురాన్, ఇస్లాం ధర్మం విద్యకు ఎంత పెద్ద పీఠం వేయడం జరిగిందో అంతే ఈరోజు ముస్లిం సమాజము విద్యకు, ఎడ్యుకేషన్ కి ఈరోజు దూరంగా ఉన్నారు. అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. నిజంగా ముస్లింల పరిస్థితి ఎలా ఉంది అంటే సచార్ కమిటీ రిపోర్ట్ చెప్తుంది. 2005 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ముస్లింల సమకాలీన పరిస్థితులపై నివేదికను అందించడానికి 7గురును నియమించడం జరిగింది. అందులో ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేందర్ సచార్, ఆయన పేరు మీద సచార్ కమిటీ అని వచ్చింది. 7గురు నియుక్తులయ్యారు. వారు 1 సంవత్సరం పాటు పరిశీలన చేసి 403 పేజీల నివేదికను మన్మోహన్ సింగ్ గారికి వారు ఆ నివేదికను సమర్పించడం జరిగింది. భారతదేశంలో ముస్లింల విద్య, ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే ఆశ్చర్యపోతారు, బాధపడతారు. భారతదేశ ముస్లింల పరిస్థితి ఎడ్యుకేషన్ లో షెడ్యూల్ కులాల కంటే, షెడ్యూల్ తెగల కంటే కూడా అధ్వాన్నమైనటువంటి పరిస్థితులు ఈరోజు ముస్లిం సమాజంలో ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఏ జాతి అయితే ఇఖ్రా, చదువు, పఠించు అని ప్రారంభమైందో ఆ జాతి లా మాఫీ లా ఇఖ్రా, మేము చదవమని చెప్పేసి ప్రకటిస్తుంది. ఈరోజు ముస్లింల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ రోజు నివేదికని కాస్త మనం పరిశీలించినట్లయితే ద హిందుస్థాన్ టైమ్స్ మార్చ్ 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్నైతే వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల్లో ముస్లింలు వెనకబడి ఉన్నారు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 13, 2020 కథనం ప్రకారంగా భారతదేశ ముస్లింలు ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. ఇది ముస్లింల పరిస్థితి. బీబీసీ రిపోర్ట్ ఇచ్చింది, భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముస్లింలు 25%, 25% ముస్లిం పిల్లలు స్కూల్ ముఖం కూడా చూడలేదు, స్కూల్ మెట్లు కూడా ఎక్కలేదు. ఇది అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ముస్లిములది. యునెస్కో రిపోర్ట్ ఇచ్చింది, భారతదేశంలో 42.7% ముస్లింలు ఇల్లిటరేట్, నిరక్షరాస్యులు. ఏ జాతి అయితే చదువు ఎక్కరాని ప్రారంభమైందో ఆ జాతి ఈరోజు చదువులో వెనకబడి ఉంది. ఈరోజు ముస్లింల మహిళల పరిస్థితి ఏంటో తెలుసా? ముస్లిం మహిళలు ఎవరైతే పరదాలో నన్ను వీక్షిస్తున్నారో ఆ సోదరిమణులు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ముస్లిం మహిళల పరిస్థితి ఏంటంటే 48% ముస్లిం మహిళలకు
చదవడం రాయడం రాదు. ముస్లిం మహిళల్లో 52% మాత్రమే వారికి చదవడం రాయడం తెలుసు. చదవడం రాయడం తెలియనటువంటి వారు 48% ముస్లింలలో. ఈరోజు చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. చూడండి ఈరోజు మన భారతదేశ ముస్లింలలో 33% బిలో పావర్టీ లైన్ కి దిగువన ఉన్నారు. అంటే దారిద్ర్య రేఖకు దిగువనటువంటి ముస్లింలు ఎంతమంది అంటే 33%. పట్టణాల్లో ఉంటే వారి యొక్క లివింగ్ కాస్ట్ ఏదైతే ఉందో అది కేవలము 33 రూపీస్. వారు రూరల్ ఏరియాలో ఉన్నట్లయితే 27 రూపీస్. వారి యొక్క మెడికల్ అలవెన్సెస్ అయినా, వారు ఎడ్యుకేషన్ అయినా, ఎలక్ట్రిసిటీ బిల్స్ అయినా, వారు కేవలం వారి యొక్క పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. నిజంగా ఇంత పేదరికంలో ముగ్గిపోవడానికి కారణం ఏంటంటే ముస్లిం సమాజంలో ఎడ్యుకేషన్ లేకపోవడం సోదరులారా. ఈరోజు చూడండి 2011 సెన్సస్ ప్రకారంగా ఈసాయ క్రిస్టియానిటీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో కేవలం 1.7% మాత్రమే 2011 సెన్సస్ ప్రకారంగా. కానీ క్రైస్తవ సోదరులు ఎక్కడైతే ఉంటారో వారిని చూసి మనం నేర్చుకోవాలి. అక్కడ విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్, హాస్పిటల్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా క్రైస్తవులు చేస్తున్నారు. వారి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ముస్లింలు కాదు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఓసీలు కూడా లైన్ లో నిలబడి వారి ఎడ్యుకేషన్ కోసం ఎదురు చూడాలి. కానీ వారి యొక్క పర్సెంటేజ్ 1.7% 2011 సెన్సస్ ప్రకారంగా. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు 15%. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ సర్వీసెస్, అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్ లో ఈ రోజు ముస్లిం యొక్క స్థానం అంటే గల్లంత అయిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం. మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏవైతే ఉన్నారో 93%, 93% క్రైస్తవులు విద్యావంతులు. ముస్లింలు కేవలం 50% మాత్రమే విద్యావంతులు. క్రైస్తవులలో 90% మంది ప్రైమరీ ఎడ్యుకేషన్ ని పూర్తి చేసుకున్నారు. అంటే 7th లాంటి మినిమం క్వాలిఫికేషన్ ని పూర్తి చేసుకున్నవారు 90% అయితే ముస్లింలలో కేవలం 40% మాత్రమే. ఇది అధ్వాన్నకరమైనటువంటి ముస్లింల పరిస్థితి. ఈరోజు క్రైస్తవుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి కోర్సెస్ లో 52% వారు అడ్మిషన్ తీసుకుంటున్నారు. ముస్లింలు కేవలం 2% మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి కోర్సెస్ లో ఈరోజు ముస్లింలు అడ్మిషన్ తీసుకున్నారు. ఈరోజు మన భారతదేశాన్ని నడిపించింది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఏదైతే యూపీఎస్సీ ఉందో, సివిల్ సర్వీసెస్ ఉందో. ముస్లింల పరిస్థితి ఏంటో తెలుసా? ఈ రోజు సివిల్ సర్వీసెస్ లో ముస్లింల పరిస్థితి ఏంటంటే ఐఏఎస్ లో కేవలం 3% ముస్లింల రిప్రజెంటేషన్, ఐపీఎస్ లో 4% కంటే తక్కువ, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ లో ముస్లింలు 1.8%. ఇది మన మన యొక్క జాతి యొక్క అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితులు సోదరులారా, సోదరిమల్లారా. చూడండి ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇది మన భారతదేశ పరిస్థితి మాత్రమే కాదు, ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇదే బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 193, ఈరోజు 199 ఏదైతే 500 నుండి 600 యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఏంటండి 57 దేశాలలో 500 పైచిలకు యూనివర్సిటీస్ ఉన్నాయంటే చాలా నాలెడ్జ్ లో దూరంగా ఉన్నారు. కాబట్టి ఇలా మీరు చూసినట్లయితే ప్రతి సంవత్సరం వారి యొక్క $3 ట్రిలియన్ ఎడ్యుకేషన్ పై ఖర్చు పెడుతుంది ఒక అమెరికా. ఎంతండి అంటే 5 ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో మెజారిటీ దేశాలుగా పరిగణించబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పై ఖర్చు పెట్టేటటువంటి బడ్జెట్ ఎంతంటే కేవలం $200 బిలియన్ ఈ 5 దేశాలు కలిపి ఖర్చు పెడుతుంటే పర్సెంటేజ్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా $23 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతుంది. మన ఇండియా, మన భారతదేశం $36 బిలియన్ ఖర్చు పెడుతుంది. అందుకే కేవలం అన్ని అరబ్ దేశాలు కలిపి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో, రీసెర్చ్ యొక్క లిటరేచర్ లో 4% మాత్రమే ఇవ్వగలుగుతున్నాయి. అరబ్ దేశాల్లో ఉన్నటువంటి అరబ్బులు ఎవరైతే ఉన్నారో ప్రతి ముగ్గురులో ఒకడు అన్ఎడ్యుకేటెడ్, నిరక్షరాస్యుడు ఉన్నాడు. ఈ రోజు ఈ అరబ్ దేశాలు అన్ని కలిపి సంవత్సరానికి ట్రాన్స్లేట్ చేస్తుంటే కేవలం గ్రీస్ దేశం ఏదైతే ఉందో ఈ గ్రీస్ ప్రదేశంలో 825 మదర్సాలు ఉన్నాయి. 825 మదర్సాలు మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంటే
కేవలం 2% మదర్సాల్లో మాత్రమే ఈ రోజు జనరల్ ఎడ్యుకేషన్ ఉంది, మోడర్న్ ఎడ్యుకేషన్ ఉంది. ఈ రోజు మౌలానా ముతీర్ రహమాన్ గారిని నేను అభినందిస్తున్నాను. ఆయన్ని చూసి అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలి. మాషాల్లా తబారకల్లా. ఇక్కడ జామియా ఇస్లామియా అష్రఫుల్ ఉలూంలో ఇక్కడ మీకు జూనియర్ కాలేజ్ ఓపెనింగ్ జరిగింది, ఇక్కడ బిఎడ్ ఉంది, ఇక్కడ డిఎడ్ ఉంది, ఇక్కడ కంప్యూటర్ కోర్స్ మీకు ఇవ్వడం అందించడం జరుగుతుంది. మంచి ఇంగ్లీష్ మీడియం ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ పై మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన మన హోమ్ కోసం ఆలోచిస్తున్నారు. నిజంగా అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తున్నాం జూనియర్ కాలేజ్ అనేది కూడా ఈ రోజు ఓపెనింగ్ జరిగింది. మరి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 825 మదర్సాలలో ఈ రోజు గవర్నమెంట్ ఆధీనంలో గవర్నమెంట్ సపోర్ట్ చేసేది కేవలం 227 మాత్రమే. మిగతా మదర్సాల్లో నడిపించడం వారికి కనీసం ఈ స్పృహ కూడా లేదు. మన జాతి పిల్లలు ఏదైతే ఉన్నారో వారికి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించాలి అనేటటువంటి ఒక ఆలోచన లేదు. ఎవరైతే ఆలిములుగా హాఫీజులుగా మదర్సా నుండి బయటకు వస్తున్నారో పాపం వారికి మోడర్న్ ఎడ్యుకేషన్ ఎంతో తెలియదు. ఎలా మనం సమాజంలో బ్రతకాలో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితి. అలాంటి తరుణంలో మౌలానా గారి యొక్క మదర్సా ఏదైతుందో చాలా అద్భుతంగా ముందు కొనసాగుతుంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ముస్లింలు ఏ ముస్లిం జాతి ఏ ముస్లిం సమాజం అయితే మొట్టమొదటి విద్యాలయం మొట్టమొదటి యూనివర్సిటీ ప్రారంభించిందో ఆ ముస్లిం హోమ్ ఆ ముస్లిం జాతి ఈరోజు ఎడ్యుకేషన్ లో వెనకబడి ఉంది. నిజంగా చెప్పాలంటే 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ముస్లింల స్వర్ణ యుగంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యూరోపియన్లు అంధకారంలో ఉన్నప్పుడు ముస్లింలు సైన్స్ లో ఎడ్యుకేషన్ లో అద్భుతమైనటువంటి పునాదులు వేశారు అని ద మేకింగ్ హ్యుమానిటీ అనేటటువంటి ఒక పుస్తకం ఉంది. రాబర్ట్ బ్రీఫాల్ట్ అనేటటువంటి ఒక యూరోపియన్ సైంటిస్ట్ మరియు అతడు ఒక సర్జన్. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు యూరోప్ లో ఈరోజు సైన్స్ డెవలప్ అయిపోయింది అని మనం భావిస్తున్నాము. వారు అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు అరబ్బులు వారికి లెక్కల గణిత శాస్త్రం నేర్పించారు, మెడిసిన్ నేర్పించారు, ఎలా బ్రతకాలో నేర్పించారు, వస్త్రధారం నేర్పించారు, అదేవిధంగా సమాజాలను ఎలా తయారు చేయాలో కూడా నేర్పించారు. అలాంటి అరబ్బు సామ్రాజ్యం అలాంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్నైతే పట్టణాలు ఉన్నాయో ఎన్నైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఏ పిల్లలైతే ఉన్నారో కనీసం మనం ఏం చేయగలుగుతాం? ఈ పరిస్థితుల్ని మార్చడానికి మనం ఏం చేయగలుగుతాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఉన్నటువంటి క్లాసెస్, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అల్హమ్దుల్లా ఇంకా ఎక్కడ కూడా లేదు. కాబట్టి దీన్ని ఆబాద్ చేయాలి, ఇక్కడ స్టూడెంట్స్ రావాలి, ఇక్కడ చదువుకోవాలి. కనీసం ఇది చేయగలుగుతాం. మీకు అద్భుతమైనటువంటి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఉంది, ఇక్కడ మోటివేషనల్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరులతో కోరుకుంటున్నాను తప్పనిసరిగా ఈ కాలేజ్ ని ఆబాద్ చేయాల్సినటువంటి ఈ కాలేజ్ లో పిల్లల్ని చేర్పించాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉంది. చివరిగా నేను మన అందరి యొక్క ఒక రోల్ మోడల్ గా భావించేటటువంటి మన యొక్క హుజైఫా వస్తానవి గారు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క సేవల్ని స్వీకరించుగాక. ప్రతి కీడు నుండి శైతాన్ యొక్క ప్రతి కీడు నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క మదర్సాని కాపాడుగాక. అదేవిధంగా మౌలానా ముతీర్ రహమాన్ గారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. చివరిగా ఖురాన్లోని సూరా అర్రాఫ్ 13 ఆయత్ నంబర్ 11 పఠించి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం. ఒక జాతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పటి వరకు మార్చడు ఎప్పటి వరకైతే ఆ జాతి తనను తాను మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయదు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించుగాక. జజాకల్లాహు ఖైర్. और जो प्रोग्राम की कामयाबी के लिए जो जिद्दोजहद किए हैं असल हजरत मौलाना हुज़ैफा साहब वस्तानवी दामत बरकातुहुम, आप हजरत मौलाना रईसुल जामिया गुलाम मोहम्मद वस्तानवी साहब के फर्जंद हैं. आप जानते हैं शहर विशाखापट्टनम के लोग कि हजरत मौलाना यहाँ कितनी मर्तबा तशरीफ लाए हैं. उस वक्त मदरसा कुछ भी नहीं था. जो शेड आपके सामने नजर आ रहा है पीछे वही शेड यहाँ था. हजरत ने बुनियाद रखी और अल्हम्दुलिल्लाह आपके सामने ये जामिया दिख रहा है. हजरत की जो कोशिश जो मेहनत जो दुआएं थी
अल्हम्दुलिल्लाह ये आपका मदरसा अल्हम्दुलिल्लाह दिन ब दिन तरक्की के रास्ते पे है। तो हज़रत मौलाना हुज़ैफ़ा साहब के खिदमत में हम कई मरतबा जाकर दरख्वास्त की, हज़रत आप तशरीफ़ लाइए। हज़रत इतने मसरूफ़ रहते हैं क्योंकि बड़े हज़रत यानी हज़रत रईसुल जामिया गुलाम मोहम्मद वस्तानी साहब की तबीयत ख़राब रहती है, इस वक्त हज़रत डायलिसिस पे है, उसके बावजूद हज़रत विशाखापट्टनम के लिए कभी नाम आता तो हज़रत बहुत खुश होते हैं, बहुत हमारे विशाखापट्टनम के लोगों के लिए दुआ करते हैं और मदरसे के ताल्लुक से बहुत बहुत खुश होते हैं। जब हज़रत के सामने ये बात रखी गई तो हज़रत मौलाना ने कहा, भाई हुज़ैफ़ा साहब आप जाना ज़रूरी है विशाखापट्टनम, आप जाइए वक्त निकाल कर। हमने हज़रत के सामने कई मरतबा वक्त हज़रत की दरख्वास्त की, मगर मसरूफ इतना रहते हैं, इतना बड़ा इदारा, इतने कॉलेजेस और इतनी बड़ी जिम्मेदारी। अभी हाल ही में जो है मुसाबिक़तुल कुरान से आप फारिग हुए, पूरे हिंदुस्तान में मुसाबिक़तुल कुरान आप खुद अपनी निगरानी में इस मरतबा पूरे हिंदुस्तान में मुसाबिका कराए। उसके बाद अभी फारिग हुए थे कि हज़रत की खिदमत में जाकर कहने के बाद बहुत मसरूफ, इस वक्त हज़रत किस तरह सफ़र में आए हैं, सिर्फ एक बात मैं आपके सामने कहता हूँ, अल्लाह ताला हज़रत की उम्र में बरकत अता फरमाए। अल्लाह ताला ऐसे मुजाहिद है, ऐसे बेहतरीन अल्हम्दुलिल्लाह डायनामिक बेहतरीन इंसान है, मैं बयान नहीं कर सकता। पूरी दुनिया का सफ़र आप इस वक्त कर रहे हैं। इस वक्त एक हफ्ते में 3-4 मुल्कों का सफ़र था आपका, यूके का सफ़र था, कतर का सफ़र था, मगर उसके बावजूद अब इस वक्त आप जो है तुर्की के सफ़र से यहाँ आए हैं। वहाँ हज़रत 2 दिन पहले ही तुर्की के सफ़र को गए। तुर्की से मालूम ये हुआ कि 2-3 दिन और वहाँ प्रोग्राम है, वक्त नहीं मिल सकता, मैं नहीं आ सकता, मेरी बहुत मजबूरी है, बहुत तकलीफ है। मगर मैं यहाँ के सूरत हाल जब बयान किया और आपके ताल्लुक से जब मैं हज़रत को बतलाया, हज़रत ने तुर्की से सफ़र करके पूरी रात सफ़र करके बॉम्बे तशरीफ़ लाए, बॉम्बे से बेंगलुरु आए, बेंगलुरु से विशाखापट्टनम आए। यहाँ तक के फ्लाइट में चढ़ते वक्त बड़ी दिक्कत आई, टाइम कम रहने की वजह से वो रोक दिया गया था, मगर अल्हम्दुलिल्लाह आप लोगों की मोहब्बत, आप लोगों की तड़प, आप लोगों की दुआओं से हज़रत विशाखापट्टनम तशरीफ लाए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया'i वल मुरसलीन सय्यिदिना व हबीबिना व हबीबि रब्बिल आलमीन मुहम्मदिन व अला आलिहि व अस्हाबिहि व मन हदा बिहदिहि इला यौमिद्दीन। قال الله تبارك وتعالى في كتابه المجيد والفرقان الحميد، فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، أيها الذين آمنوا ادخلوا في السلم كافة ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. وقال النبي صلى الله عليه وسلم لا تزال طائفة من أمتي منشورين على الحق لا يضرهم من خذلهم، أو كما قال صلى الله عليه وسلم. برادران اسلام، سرزمین وشاکھاپٹنم اور اس کے اطراف و کناف سے تعلق رکھنے والے نوجوانان ملت، پردہ نشین مائیں اور بہنیں، سب سے پہلے ہم رب کریم کے شکر ادا کرتے ہیں، اللہ کا شکر ادا کرتے ہیں کہ اللہ رب العزت نے مجھے اور آپ کو ایمان اور اسلام جیسی عظیم نعمت سے مالا مال فرمایا۔ فتنوں کے اس دور میں بار بار آدمی کو اس بات کا احساس ہونا چاہیے کہ ایمان اور اسلام نعمت ہی نہیں، ملنے والی نعمتوں میں سب سے عظیم نعمت ہے، اس لیے کہ رسول اللہ صلی اللہ علیہ وسلم کا ارشاد مبارک ہے، بدأ الاسلام غریبا وسيعود كما بدأ، کہ اسلام جس وقت دنیا میں آیا تو وہ اجنبیت کے ساتھ آیا۔ کیا مطلب؟ کہ بہت کم لوگ اسلام سے ابتدائی زمانے میں مانوس ہوئے، پھر اس کے بعد ایک دور پھر ایسا آئے گا کہ اسلام کے ساتھ انسیت رکھنے والے کم ہوں گے،
تو ایسا محسوس ہوتا ہے ہم اسی دور سے گزر رہے ہیں جس کے سلسلے میں نبی کریم صلی اللہ علیہ وسلم کا ارشاد مبارک تھا کہ بدأ الاسلام غریبا وسيعود كما بدا. اس لیے مسلمانوں کو ہمیشہ اس بات کا احساس ہونا چاہیے کہ اللہ رب العزت نے جو دین مجھے اور آپ کو عطا فرمایا ہے وہ کامل و مکمل دین ہے. وہ دین ہمیں زندگی اس طرح سے گزارنے کا سلیقہ سکھاتا ہے جس سے انسان کی دنیا بھی سنور جاتی ہے اور انسان کی زندگی کا مقصد یعنی اللہ کی رضامندی بھی حاصل ہو جاتی ہے. اسی لیے قرآن کریم میں اللہ رب العزت نے ارشاد فرمایا ان الدین عند اللہ الاسلام کہ اسلام ہی اللہ کے نزدیک یہ ایسا دین ہے جس کو اللہ نے قبول کیا ہے بلکہ اللہ نے انسانوں کی ہدایت اور رہنمائی کے لیے اسے بھیجا ہے. قرآن میں اللہ اسی لیے فرماتے ہیں وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ کہ جو اسلام کو چھوڑ کر کسی اور دین کو قبول کرے گا اللہ رب العزت اس کی طرف سے کسی چیز کو ذرہ برابر بھی قبول نہیں کرے گا. هَبَاءً مَنْثُورًا قرآن میں اللہ فرماتے ہیں جس نے کلمہ نہیں پڑھا ہوگا جس نے رسول اللہ صلی اللہ علیہ وسلم کی رسالت پر ایمان نہیں لایا ہوگا وہ چاہے کچھ بھی کر لے مگر اس کے تمام اعمال ہباء منثورا یہ ہوا میں دھول جیسے اڑتی ہے ایسے اڑا دیے جائیں گے. دنیا اور آخرت میں اس کا کوئی فائدہ اسے نہیں مل سکتا. مگر اتفاق نہیں ہوا یہاں پر آنے کا. اس مرتبہ ہمارے وشاکھاپٹنم کے ذمہ داروں میں سے عبدالعلیم بھائی حیدرآباد سے تعلق رکھتے ہیں. انہوں نے اصرار کیا کہ آپ کو کسی بھی صورت میں وشاکھاپٹنم آنا ہے. میں نے کہا کہ ٹائم ایڈجسٹ نہیں ہو رہا ہے تو کہا ایک تو وشاکھاپٹنم آنا ہے اور صرف اتوار کو ہی آنا ہے اس لیے کہ اتوار کے علاوہ ہمارے وشاکھاپٹنم والے جمع نہیں ہوتے ہیں. تو بڑا مسئلہ ہو گیا اس لیے کہ پچھلے تقریباً 3-4 مہینے سے اتوار یعنی ہر اتوار تقریباً پھول رہتی تھی. تو پھر ہمارے ایک جگہ کا پروگرام تھا میں نے ان سے کہا کہ بھائی آپ کے یہاں میں آتا رہتا ہوں اس مرتبہ آپ کسی اور کو بلا لیجئے مجھے وشاکھاپٹنم جانا ہے. تو وہ راضی ہو گئے مشکل سے راضی ہوئے. بہرحال یہاں کا پروگرام بنا اس بیچ میں ایک اور پروگرام بن گیا ایجپٹ کا مصر کا. تو میں 2 دن پہلے وہاں چلا گیا. عبدالعلیم بھائی کو فون کیا کہ میں یہاں کسی کام سے آیا ہوں اور ایسا لگ رہا ہے کہ نہیں آ سکتا. تو کہا کہ یہ ہو ہی نہیں سکتا کہ آپ نہیں آ سکتے کچھ بھی ہو جائے آپ کو آنا پڑے گا. اگر آپ نہیں آئیں گے تو یہاں تو قیامت قائم ہو جائے گی. تو میں نے کہا کہ بھائی اتنے جلدی قیامت آ جائے اس سے اچھا ونی پہنچ جائے وہاں پر. تو اس لیے پھر میں نے بہرحال پروگرام بنایا اور الحمدللہ اللہ کے فضل سے اس کی مدد سے اس کی توفیق سے یہاں پر پہنچا. یہاں پر آنے کے بعد خوشی ہوئی کہ الحمدللہ اللہ رب العزت نے والد بزرگوار سے ہندوستان کے مختلف خطوں میں ایسے خطوں میں کام لیا ہے جن خطوں میں واقعتاً کام کی ضرورت تھی. تو وہ عبدالصمد بھائی نورانی جو ہے انہوں نے والد صاحب کو یہاں کے بارے میں تفصیلات پیش کی. ابھی حاجی عبدالرحمن صاحب نے بتائی پوری تفصیلات. آپ نے کیسے تقریباً 13 یا 14 گھنٹے کا سفر کیا اور یہاں پہنچا میں وشاکھاپٹنم. 1.5 دن کے لیے میں مصر میں تھا. میں جب مصر پہنچا وہاں کی صورتحال دیکھی تو میرے ذہن و دماغ میں چونکہ پڑھنے لکھنے کی اللہ کی توفیق سے عادت ہے دنیا کی 25-30 ملکوں کا دین اور علم کی برکت سے سفر ہوا دنیا کے حالات دیکھے تو اللہ کا اتنا شکر ادا کیا کہ میرے پاس الفاظ نہیں اللہ کا شکر ادا کرنے کے لیے اس حیثیت سے کہ اللہ نے
اس زمانے میں مجھے اور آپ کو ہندوستان نے پیدا کیا. آپ کہیں کیوں, کیا ہوا, آپ نے مصر میں کیا دیکھا؟ اتفاق سے پہلی مرتبہ مصر جانا ہوا. جب وہاں پر ہم پہنچے, ایئرپورٹ پر اترے, جناب حضرت مولانا حذیفہ صاحب کے بارے میں جیسے کہ آپ کو حضرت ناظم صاحب اشاعت علوم عقل کنواں ہے اور حضرت کی دعائیں بہت ہے آپ کے ساتھ. ناظرہ میں جامعہ میں عالمیت کا مکمل نظام ہے جس میں جو ہے کافی طلبہ جو ہے علماء استاد بن کر ہندوستان کی پوری شاخوں میں خدمت کر رہے ہیں. جامعہ میں عزیزان گرامی, جامعہ اصلی تعلیم میں جامعہ میں بی ایڈ کالج, بی فارمیسی کالج, انجینئرنگ کالج, ITI کالج, پالیٹیکنک کالج, MBBS کالج, لا کالج بھی وہاں پر قائم کیا گیا ہے. విద్యా సంస్థల అధ్యక్షులు మౌలానా ముత్తూర్ రెహమాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వేలాది మంది ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థ లోపల గల మసీదులో అందరూ నమాజ్ నిర్వహించిన అనంతరం భారీ స్థాయిలో అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. علم قرآنی سرچشمہ فکر ایمانی اس گلشن کی کرتے ہیں ہر وقت فرشتے نگرانی. دست دعا غلام کا جب اس صحرا میں اٹھ جاتا ہے, دست دعا غلام کا جب اس صحرا میں اٹھ جاتا ہے. پرخار زمیں گلشن گلشن, پرخار زمیں گلشن گلشن, ایک تازہ حرم بن جاتا ہے. منبع علم قرآنی سرچشمہ فکر ایمانی. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. امت کے خادم ملت کے رہبر حضرت حذیفہ پیارے منور ہے, دونوں دائی ہے دو کلندر. حضرت حذیفہ پیارے منور امت کے خادم ملت کے رہبر حضرت حذیفہ پیارے منور ہے, دونوں دائی ہے دو کلندر. حضرت حذیفہ پیارے منور فکر و نظر کی پر نور باتیں, علم و ہنر کی پاکیزہ کرنیں. فکر و نظر کی کر آمین وآخر دعوانا الحمد للہ رب العالمین. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ.
కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించాలని మనవి.